సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి అనుగ్రహంతో బాబాగారి చిత్రాన్ని గీసిన శ్యామారావు జైకర్ గారి కోసం కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్యామారావు జైకర్ గారు నిజంగా ఎంత అనుభవిస్తే అంత మంచి చిత్రాన్ని మనకు అందించగలుగుతారు. బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాన్ని కలిగిస్తారు. వారిలో వాళ్ళకి సంకల్పాలను కలిగిస్తారు. బాబా ఆయన కోసం ఏమీ సంకల్పాలను చేసుకోరు. మనం ఏవైతే ఆయన కోసం, బాబా గారి కోసం సంకల్పాలను చేస్తామో దానిని ముందుకు నడిపించడానికి బాబా గారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒక అద్భుతమైనది బాబా గారి దగ్గర ఉంది. శ్యామారావు జైకర్ గారు బాబా దగ్గరకు వచ్చిన తర్వాత దాదాపు ఇంకా పూర్తి విశ్వాసం కలిగేలాగా అనేక అనుభవాలు జరుగుతాయి శ్యామారావు జైకర్ గారి జీవితంలో. ఇంకా సంపూర్ణమైన విశ్వాసం వచ్చిన తర్వాత శ్యామారావు జైకర్ గారు తన జోబులో బాబా గారిది ఒక చిన్న ఫోటోని పెట్టుకునేవారు. అయితే ఒకసారి షిరిడీకి వచ్చినప్పుడు పూణే నుంచి 2 అంగుళాలు పాదుకులు వెండివి చేయించుకొని తెస్తారు. ఎందుకంటే బాబా గారు చేత్తో తాకిస్తే తన దగ్గర ఉంచుకొని ప్రతిరోజు వాటికి పూజించాలి అనే ఉద్దేశం మీద ఆ పాదుకులు చేయించి పట్టుకొని వస్తారు. షిరిడీకి వచ్చినప్పుడు బాబా గారి దర్శనానికి వెళ్ళినప్పుడు శ్యామారావు జైకర్ గారు బాబా గారి చేతిలో ఆ పాదుకలను పెట్టి ఇలా చెప్తారు, బాబా నేను ఎప్పుడూ మీ దివ్య చరణాల చెంత ఉన్నాను అనే భావనతో నేను ఎప్పుడూ ఉండాలి. అదే భావనలో నేను ప్రతి క్షణం గడపాలి. మీరు ఆ పాదుకలను మీ చేతులతో ఇస్తే నా దగ్గర ఉంచుకొని పూజించుకుంటాను బాబా అని అడుగుతారు దోసిటి పట్టి. కానీ బాబా ఆ పాదుకలను చూసి వారి చేతులతో వాటిని తాకి వాటిని మళ్ళీ శ్యామారావు దోసిట్లో వేయడానికి బదులు నేలపైన పడేలాగా చేస్తారు. అంటే శ్యామారావు జైకర్ గారి దోసిట్లో పడకుండా నేల మీద పడిపోతాయి ఆ పాదుకలు. ఇదేంటి ఇలాగా బాబా నా చేతిలో వేయలేదు అని మళ్ళీ బాబా వైపు తిరిగి చూస్తారు శ్యామారావు జైకర్. కానీ బాబా సైగ చేస్తే వాటిని జోబులో వేసుకుంటారు. కొన్ని రోజులు వారు ఎక్కడికి వెళ్ళినా వాటిని తనతో తీసుకొని వెళ్ళేవారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు పూజ చేసుకునేవారు. ఏదైనా దూర ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాటిని వారి జోబులో పెట్టి తీసుకొని వెళ్ళేవారు. ఒకసారి ఏం జరుగుతుందంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత జోబులో ఉన్న ఆ పాదుకలను తీయకుండా ఆ బట్టలను చాకలికి ఉతకడానికి వేస్తారు. ఆ తర్వాత చూసుకుంటే ఆ పాదుకలు దొరకవు. ఆ చాకలిని అడుగుతారు. అప్పుడు అతను ఉతికినప్పుడు నీటిలో కలిసిపోయి ఉండవచ్చు, నేను ఆ పాదుకలను తీయలేదు, నేను చూడలేదు అని చెప్తాడు. ఆ మాట విని చాలా బాధపడతారు శ్యామారావు. బాబా ఫోటో దగ్గర కూర్చొని అడుగుతారు, ఎందుకు బాబా నాకు ఇచ్చినట్లే ఇచ్చి తీసేసుకున్నావు, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ పడుకుంటారు మధ్యాహ్నం. అప్పుడు ఆ పాదుకుల వృత్తాంతం అంతా కూడా వారి కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. బాబా గారు చెప్తారు కలలో, నువ్వు ఎంతో ప్రేమగానే తెచ్చుకున్నావు, నీ నిర్లక్ష్యం వలన ఆ పాదుకలు పోయాయి. బాబాగారు అందుకే ఏం చేశారు, చేతికి ఇవ్వకుండా నేలపైన పడేశారు. అంటే నేను ఇచ్చిన ప్రయోజనం లేదు, దానిని నువ్వు ఎప్పటికైనా పోగొట్టుకుంటావు, దానికి నీ నిర్లక్ష్యమే కారణం అని బాబా చెప్తారు. బాబా గారు చెప్పేవి చేసేవి అన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అనుకుంటారు శ్యామారావు జైకర్ గారు, అయ్యో నా నిర్లక్ష్యం వలన బాబా గారు చేత్తో తాకిచ్చిన పాదుకలు పోయాయే అని ఎంతో బాధపడతారు. ఇంకొకసారి 8 నెలలు గడుపుదామని షిరిడీకి వస్తారు. వచ్చినప్పుడు అక్కడ చాలామంది భక్తులు వస్తూ ఉండేవారు. మామూలుగా మాధవరావు దేశపాండే శ్యామ పిళ్ళేతో స్నేహంగా ఉండేవారు జైకర్. అయితే ఒకసారి బాబా చెప్తారు శ్యామారావుకు, ఇక్కడ నానావలి ఉన్నాడు, జాగ్రత్త, వాడికి చాలా కోపం వచ్చిందంటే నీ పైన దాడి చేస్తాడు అని చెప్తారు. అయితే పిళ్ళే నానావలితో స్నేహంగా ఉండేవారు, శ్యామారావు పిళ్ళతో స్నేహంగా ఉండేవారు.
అయితే ఒకరోజు మాటా మాటా పెరిగి నానావళి పిళ్ళేని కొడతారు. పిళ్ళే వెళ్ళి డాక్టర్ పిళ్ళే బాబాకు కంప్లైంట్ చేస్తారు. అప్పుడు అర్థమవుతుంది జైకర్ గారికి, బాబా గారు చెప్పారు కదా నానావళితో స్నేహం చేయవద్దు అని, నేను అనవసరంగా స్నేహం చేశానే అని అనుకుంటారు జైకర్. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటారు. జైకర్ గారి కోరిక ఏమిటి అంటే చాలా ప్రసిద్ధి చెందిన వారి చిత్రాలను గీయాలి, లోకంలో చాలా ప్రసిద్ధి చెందాలి. డబ్బు పైన యావ చాలా ఎక్కువగా ఉండేది శ్యామారావు జైకర్ గారికి. బాబా తొలి దర్శనంతోనే అద్భుతమైన అనుభవం ఇచ్చారు. మనందరి అంతరంగాలలోని ఏమేమి అనుకుంటామో బాబాకు అవన్నీ తెలుసు. ఏ ఉద్దేశంతో షిరిడీకి వచ్చారో ఈ ఫకీరు బొమ్మను గీస్తే నాకు ఏమొస్తుంది అని అనుకున్నారు. కానీ దానికి పూర్తి భిన్నంగా మారిపోతారు శ్యామారావు. చాలా బిజీగా ఉండే ఆర్టిస్ట్. తర్వాత కాలంలో ఫోటోగ్రఫీ, ఆ రోజుల్లోనే అప్పటికే కెమెరాలు రావడం, వస్తున్నటువంటి మార్పులతోటి ఆయన వృత్తి కాస్త ఎక్కడెక్కడైతే రాజసౌధాల్లో డబ్బులు వచ్చే ప్లేసులు ఉంటాయో అక్కడ వారికి పని దొరకడం చాలా తగ్గిపోతుంది. కాస్త వైరాగ్య స్థితికి వస్తారు జైకర్. 8 నెలల పాటు షిరిడీలో ఉండడానికి వచ్చారు అంటే ఎంతో బిజీగా, ఒక నిమిషం కూడా ఖాళీ లేకుండా ఉండే వ్యక్తి 8 నెలల పాటు షిరిడీలో గడపడానికి వచ్చారంటే ఎలాంటి స్థితికి వచ్చి ఉంటారో మనం ఊహించుకోవచ్చు. ఒకవేళ అలాంటి స్థితిలో వారు బాబా అనే సద్గురువు పరిచయం కాకపోయి ఉంటే ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి సొలసిపోయి అనేక రకాలు ఇబ్బందులు పడేవారు. ఒకసారి జైకర్ మసీదులో కూర్చొని ఉంటారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు అందరూ కూడా మసీదులో ఉంటారు. బాబా గారు జైకర్ గారి వైపు చూస్తూ మేరాకో చార్ మాల్ దేవ్ అని అంటారు. చార్ అంటే అర్థమైంది 4 అని. బాబా జైకర్ వైపు చూస్తూ ఆ మాట అంటారు కాబట్టి అనగానే జైకర్ తన జోబులో ఉన్న 3 రూపాయలు తీసి బాబాకి ఇస్తారు. పాపం ఆ సమయంలో వారి దగ్గర 3 రూపాయలు మాత్రమే ఉంటాయి. అవే ఇస్తారు. ఆ తర్వాత బాబా గారి పాదాలకి నమస్కరించి బయటికి వచ్చినప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ గారు అడుగుతారు, ఎందుకు నువ్వు బాబా 4 రూపాయలు అడిగితే 3 రూపాయలు ఇచ్చావు అని అంటే, నా దగ్గర అవి మాత్రమే ఉన్నాయి. ఒకవేళ నా దగ్గర ఇంకొక రూపాయి ఉండి ఉంటే మళ్ళీ బాబా అడిగి ఉండేవారు కదా. నా దగ్గర 3 రూపాయలు మాత్రమే ఉన్నాయని బాబాకు తెలుసు కాబట్టి మళ్ళీ నన్ను బాబా అడగలేదు అని అంటారు జైకర్. మళ్ళీ మరొకసారి వజే అనే భక్తుడు సాయి సత్యవ్రతం చేసుకోవాలని అనుకుంటారు. అది షిరిడీలోనే చేసుకోవాలని వస్తారు. వచ్చి బాబాను అనుమతి అడుగుతాడు వజే. బాబా, నాకు మీరే సత్యనారాయణమూర్తి, మీరు కూర్చుంటే నేను మీ చుట్టూ 4 అరటి చెట్లను పెట్టి పూజ చేసుకుంటాను అని అడుగుతారు. కానీ బాబా అంటారు, లేదు లేదు, నన్ను అనవసరంగా ఈ చెట్ల మధ్యలో నన్ను బంధించవద్దు అని నిరాకరిస్తారు. కానీ అందరూ పట్టుపట్టడం వల్ల సరే అంటారు బాబా. అయితే బాబా అడుగుతారు, ఇంత తతంగం చేయడానికి మీ దగ్గర డబ్బు ఉండాలి కదా, వజే నీ దగ్గర డబ్బు ఉందా అని అంటే లేదు బాబా అంటారు. అప్పుడు సరే నువ్వు ఒక పని చేయి, శ్యామారావు జైకర్ దగ్గరికి వెళ్ళి అప్పు అడిగి తీసుకొనిరా అంటారు. జైకర్ గారు అప్పుడే షిరిడీకి వస్తారు. చాలా కష్టమైన స్థితిలో ఉన్న సమయం. అలాంటప్పుడు వజే వచ్చి శ్యామారావు జైకర్ దగ్గరికి వచ్చి అడుగుతారు, బాబా నిన్ను డబ్బు అడిగి తెమ్మన్నారు, మేమందరం కలిసి సత్యనారాయణమూర్తి వ్రతం చేస్తున్నాం అని చెప్తారు. ఎంత అవుతుంది అని అడుగుతారు జైకర్. 2 రూపాయల 5 అణాలు అవుతుంది అని చెప్తాడు వజే. సరిగ్గా శ్యామారావు దగ్గర 2 రూపాయలు 5 అణాలు మాత్రమే ఉంటాయి. ఆ డబ్బంతా కూడా తీసి ఇచ్చేస్తారు వజేకి శ్యామారావు జైకర్ గారు. ఇంటికి తిరిగి వెళ్ళడానికి డబ్బు లేదు, షిరిడీలో ఉండడానికి తినడానికి డబ్బు లేదు. వెళ్ళి వ్రతంలో కూర్చొని కథలను విని రాత్రంతా ఆలోచిస్తూ ఉంటారు జైకర్. అప్పుడు బాబా చెప్పిన సమాధానం, నీ దగ్గర డబ్బు లేకపోయినా సరే నువ్వు ఆత్మధైర్యంతో ఎలా బ్రతకాలి అనే దానిని తెలుసుకుంటారు శ్యామారావు జైకర్. అలాంటి అనుభూతిని కలిగిస్తారు ఆ రోజు రాత్రి జైకర్ గారికి. బాబా ఒడికి రాకముందు జైకర్ గారు చాలా గొప్ప స్థితి కదా.
మరి బాబా దగ్గరకు చేరాక అంతకంతా ఇంకా గొప్ప స్థితికి చేరాలి కదా మరి. మరి ఎందుకు ఇలాంటి స్థితి వచ్చింది జేకర్ గారికి అని మనందరికీ కూడా అనుమానం రావచ్చు. కానీ దేని లెక్క దానికి ఉంటుంది. బాబా దగ్గరికి రాకముందు శ్యామారావు అనుభవించవలసినవన్నీ కూడా అనుభవింపజేశారు బాబా. గొప్ప గొప్ప సంస్థానాలలో గొప్ప గొప్ప నాయకులు, పై స్థాయిలో ఉన్నవారు అందరూ శ్యామారావు జేకర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేవారు. అసలు ఎవరి దగ్గరకు వెళ్ళి శిష్యరికం చేయకుండా ఆ కళ ఎలా వచ్చింది? అది కేవలం బాబా గారి కృపతోటే అది సాధ్యమైంది. ఆ తర్వాత విధి రాత ప్రకారం జరగవలసింది ఉంటుంది. అందరి జీవితంలో కూడా ఎప్పుడు సాఫీగా సాగిపోదు. ఎవరికి ఉండవలసిన కష్టాలు వారికి ఉంటాయి. అటువంటి సమయంలో బాబా నన్ను దాని నుంచి గట్టెక్కిస్తారు అన్న ధైర్యంతో సాయి భక్తులు అందరూ కూడా ఉండాలి. ఎప్పుడు వారి మనసుల్లో నాకు బాబా ఉన్నారు, నేను ఎలాంటి స్థితినైనా ఎదిరిస్తాను, ఎలాగైనా నిలబడగలుగుతాను అన్న ధైర్యం సాయి భక్తుల్లో తప్పనిసరిగా ఉండాలి. జేకర్ గారితో బాబా ఒకసారి ఇలా అంటారు, నువ్వు కూడబెట్టుకునేదే నీది అవుతుంది. మళ్ళీ కూడబెట్టుకోవడం అంటే డబ్బుతో కాదు, పుణ్యం. అది పుణ్యం. మనం ఎంత పుణ్యమైతే కూడబెట్టుకుంటామో అది మనది, అది మన ఖాతాలోకి వచ్చి చేరుతుంది అని బాబా బోధపరుస్తారు శ్యామారావు జేకర్ గారికి. మరికొన్ని విషయాలు శ్యామారావు జేకర్ గారి కోసం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.